ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. తెలంగాణలో మరో కొత్త మంత్రి తెరపైకి. ఎటు తేల్చుకోలేకపోతున్నా సీఎం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోలో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా ఇలాగైతే వెళ్ళిపోదామండి. మంత్రి జూపల్లి కృష్ణారావు కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే వాకేటి శ్రీహరి మంత్రి కాబోతున్నాడని కుండబద్దలు కొట్టారు. అంటే మరోవైపు గతంలో జడ్చల్ ఎమ్మెల్యే జానంపల్లి అనిరుద్ధుని కూడా వాకేటి శ్రీహరికి మంత్రి పదవి ఖాయమని చెప్పేసి మాట్లాడారు. మరోవైపు మంత్రి విస్తరణలో ఇప్పట్లో ఉన్నట్లు కనిపించలేదు, కానీ ఇప్పటికే 4 పేర్లను అధిష్టానం ఖరారు చేసినట్లు అధికార ప్రకటన అయితే వర్గాల నుంచి తెలిసింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల నుంచి సుదర్శన్ రెడ్డి, నల్గొండ జిల్లా నుంచి కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మహబూబ్నగర్ జిల్లా నుంచి వాకేటి శ్రీహరి, ఆదిలాబాద్ జిల్లా నుంచి గడ్డం వివేక్ అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ పెద్దలు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అయితే చివరి నిమిషంలో ఏమైనా కొత్త పేర్లు చేరుతాయా అనేది దానిపైన తెలియాల్సి అయితే ఉందన్నమాట. ఇప్పుడు ప్రస్తుతం హాట్ టాపిక్ అయితే మారిందన్నమాట. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారడంతో మరోసారి తెరపైకి మంత్రి పదవులకు సంబంధించి కీలకంగా రాజకీయంగా హాట్